అందరికీ నమస్తే అండి. కమర్షియల్ క్రికెట్ ఐపీఎల్ సాధారణంగా దేశం కోసం ఆడే ఆటలో ఎమోషన్ ఉంటుంది. బరువైన భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఐపీఎల్ అనేది ప్యూర్ కమర్షియల్. డబ్బే మాట్లాడుతుంది అండ్ ఎంటర్టైన్మెంట్. సో డబ్బు కోసం ఎంటర్టైన్మెంట్ కోసం జరిగే క్రికెట్ ఇదనమాట. అందుకని మనం దీని మీద చాలా తక్కువ ఫోకస్ పెడతాం, తక్కువ అనలైజ్ చేస్తాం. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైన ప్లే ఆఫ్ దశకు చేరుకుంది కాబట్టి, సో ఇంకొక 4-5 రోజులు మాత్రమే మిగిలిన మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి, సో ఎవరెవరు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ చాలా టఫ్గా జరుగుతుంది. ప్లే ఆఫ్ దశకు వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఎన్ని ట్విస్టులు కనిపిస్తాయో కూడా తెలియట్లా. చూడండి, ఫస్ట్ వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ సూపర్ కింగ్స్ వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోద్దని ఎవరైనా ఊహించారా? అలాగే ఫస్ట్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా గెలుస్తూ పాయింట్ల పట్టికలో ఇప్పుడు ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుందని ఎవరైనా ఊహించారా? అసలు బ్యాటింగ్ ఆర్డర్లో ఇండియా T20 టీంలో ఉన్న సగం మంది ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ టీం, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి, బుమ్రా లాంటి బలమైన ఇండియా T20 ప్లేయర్స్లో సగం మంది ఉన్నారు ముంబై ఇండియన్స్లో. బలమైన జట్టు అయిన వాళ్ళు కనీసం ప్లే ఆఫ్ రేసులో కూడా లేరు. ఎక్కడో ఉన్నారు పాయింట్ల పట్టికలో, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నారు. ఇది ఎవరైనా ఊహించారా? సో అలా ఎవరు ఊహించినటువంటిదే క్రికెట్ ఆ రోజు జరిగే ఆటను బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎవరు ప్లే ఆఫ్ దశకు వెళ్ళే అవకాశం ఉంది అనేది మనం చూడాలంటే, ఆర్సీబీ వాళ్ళు వెళ్ళిపోయారు, క్వాలిఫై అయిపోయారు. నిజానికి ఆర్సీబీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన అర్హత కూడా వాళ్ళకుంది. సో ఇక సెకండ్ ఛాన్స్ గుజరాత్ సూపర్ కింగ్స్కి ఉందండి. ఎందుకంటే గుజరాత్ వాళ్ళు ఇంకొక మ్యాచ్ ఆడాలి. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే సేఫ్. ఇప్పుడు వాళ్ళు గుజరాత్ ఆడాల్సింది ఎవరితో అంటే సిఎస్కేతో ఒక మ్యాచ్ ఆడాలి. వాళ్ళు సిఎస్కే మీద గెలిచారు అనుకోండి, గుజరాత్ సేఫ్, 100% వెళ్ళిపోతారు, క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా, చెన్నై మీద జరిగే మ్యాచ్లో గుజరాత్ వాళ్ళు ఓడిపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ చెన్నై వాళ్ళకు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్హెచ్ మీద, ఇంకొకటి గుజరాత్ మీద ఉంది. ఈ 2 మ్యాచ్లు చెన్నై గెలిస్తే, సో ఆర్సీబీ వెళ్ళిపోయింది కాబట్టి చెన్నైకి 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచ్లు కూడా చెన్నై గెలిస్తే, మంచి రన్ రేట్ ఉంటే అప్పుడు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఈజీగానే. ఇక ఎస్ఆర్హెచ్ సంగతి వస్తే, ఎస్ఆర్హెచ్కి ప్రస్తుతం వాళ్ళకి ఒక మ్యాచే ఉన్నట్టుంది. సో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకు కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా ఎవరెవరితో ఆడాలంటే, చెన్నైతో ఒకటి, ఆర్సీబీతో ఒకటి ఆడాల్సి ఉంది. సో వాళ్ళు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్నారు. ఈ 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే, ఆర్సీబీ మీద గెలిస్తే చాలు. అంటే ఈక్వేషను ఫస్ట్ ప్లేస్లో ఆర్సీబీ, సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో చెన్నై, ఫోర్త్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్. ఇలా వీళ్ళు 4 సేఫ్ జోన్లో వెళ్ళిపోతారు. సో ఎస్ఆర్హెచ్కి జరగబోతున్న 2 మ్యాచ్ల్లో ఒకటి గెలవాలి. చెన్నైకి ఉన్న 2 మ్యాచ్ల్లో 2 ఖచ్చితంగా గెలవాలి. గుజరాత్ వాళ్ళు ఒక మ్యాచ్లో గెలిస్తే, చెన్నై మీద గెలిస్తే చెన్నై అవకాశాలు గండిపడతాయి, గుజరాత్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ గుజరాత్ ఓడిపోయి చెన్నై గెలిస్తే చెన్నై పాయింట్ల పట్టికలో ముందుకెళ్తుంది. ఇంకోటి ఎస్ఆర్హెచ్కి చెన్నైకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవుద్ది అనమాట. సో ఇక పంజాబ్కి లక్నోతో ఒక మ్యాచ్ ఉంది. వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచిన అవకాశాలు స్వల్పమే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నది ఆర్సీబీ, క్వాలిఫై అయింది. గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ గెలిస్తే సేఫ్, గెలవకపోయినా సరే ఇబ్బంది ఏమీ లేదు. అయితే గుజరాత్ బలం ఏంటంటే డెత్ ఓవర్స్ బౌలింగ్ వాళ్ళ బలం అండి. అండ్ మధ్య ఓవర్లో కూడా కంట్రోల్ చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే బ్యాటింగ్ కంటే బౌలింగ్ బలంగా ఉంది గుజరాత్కి. ఇక ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి ఈ సీజన్లో అసలు ఎస్ఆర్హెచ్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఊహించినటువంటి విధంగా ఉంది. ఫస్ట్ మ్యాచ్లోనే 200+ కొట్టేశారు, 200+ చేజ్ కూడా చేసేశారు. సో అంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. సో బ్యాటింగ్ దాడి అండ్ హోమ్ అడ్వాంటేజ్ వీళ్ళకి పెద్ద ప్లస్గా ఉందన్నమాట. సో మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిస్తే అవకాశాలు బాగానే ఉంటాయి, 2 గెలిచినా ఇంకా తిరుగులేదన్నమాట. సో వీళ్ళకు కూడా 70% ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇక 4వ స్థానం కోసం చెన్నై, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ ఈ 4 పోటీ పడుతున్నారు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్కి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళు 2లో 1 గెలిచారు అనుకోండి, లేదు 2 గెలిస్తే తిరుగులేదు, 2లో 1 గెలిచారు అనుకోండి, అప్పుడు పంజాబ్ వాళ్ళకి ఇంకొక మ్యాచ్ ఉంది. పంజాబ్ వాళ్ళు అది మస్ట్ విన్ అనమాట. పంజాబ్ వాళ్ళకు లక్నోతో ఒక మ్యాచ్ ఉంది, అండ్ రాజస్థాన్ వాళ్ళకు కూడా లక్నోతో మ్యాచ్ ఉంది.
సో ఒకవేళ పంజాబ్, రాజస్థాన్ లక్నోతో మ్యాచ్లో గెలిచినా వాళ్ళు పాయింట్ల పట్టికలో అంటే చెన్నై 2 గెలిస్తే ఈ పంజాబు, రాజస్థాన్ రాయల్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ఒకవేళ చెన్నై 1 గెలిచి 1 ఓడిపోతే ఈ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఈ పంజాబ్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచి రాజస్థాన్ వాళ్ళు కూడా 1 గెలిస్తే అప్పుడు వీళ్ళ ముగ్గురికి మధ్య నెట్ రన్ రేట్ కీలకమవుద్ది. ప్రస్తుతం నెట్ రన్ రేట్‌లో పంజాబ్ కాస్త మెరుగ్గా ఉందన్నమాట. సో 4వ స్థానం కోసం అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ పోటీ ఉంది. ఢిల్లీకి ఆల్మోస్ట్ ఛాన్సులు కష్టమే. సో నా అంచనా అయితే మాత్రం సిఎస్కేనే రావచ్చు 4వ ప్లేస్‌లోకి. అంటే 4వ బెర్త్ సిఎస్కేకే ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఓవరాల్‌గా ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే లేదా పంజాబ్ ఛాన్సులు ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు చూడండి, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఫస్ట్ 4 మ్యాచ్లు వరుసగా గెలిచారు. కానీ వాళ్ళకి ఇప్పుడు టఫెస్ట్ పొజిషన్. సో పంజాబ్ కింగ్స్ 11 వరుసగా స్టార్టింగ్లో 6 మ్యాచ్లు గెలిచారు. ఆ కలకటాతో మ్యాచ్ రెయిన్ వలన ఆగింది, లేకపోతే అది కూడా గెలిచేసేవాళ్ళు అప్పుడున్న ఊపుకి. సో 6 మ్యాచ్లు వరుసగా గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయారు వరుసగా. 6 మ్యాచ్లు ఓడిపోయారు వరుసగా. సో దాంతో ఇప్పుడు వాళ్ళ అవకాశాలు క్లిష్టమే. ఇది కూడా ఎవరు ఊహించలేదు. అసలు పంజాబ్ వరుసగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళేసరికి శ్రేయస్ అయ్యర్ని ఎక్కడికో ఎత్తేశారు. టీమిండియా కెప్టెన్ అతనే అవుతాడు, భవిష్యత్తు మొత్తం అతనే. సో అతను అనవసరంగా టీం నుంచి తప్పిస్తున్నారు అని చెప్పి విపరీతంగా విమర్శలు కూడా వచ్చాయి ఒక రకంగా బీసీసీఐ మీద. కానీ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడంతో మళ్ళీ శ్రేయస్ అయ్యర్ ట్రెండింగ్లో లేడనమాట. అలాగే సిఎస్కే వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ తర్వాత 2 గెలిచారు, మళ్ళీ 1 ఓడిపోయారు, 1 గెలిచారు, 1 ఓడిపోయారు, వరుసగా మళ్ళీ 3 గెలిచారు. దాంతో మళ్ళీ టాప్లోకి వచ్చారు. ఇట్లా ఈ ఐపీఎల్లో ఈ మెరుపులు, గెలుపు ఆటముల మెరుపులు ఊహించినటువంటి ట్విస్టులు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఐపీఎల్ 2026లో మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోదగిన పేరు విరాట్ కోహ్లీ. అతని పరుగుల దాహం తీరట్ల. వరుసగా ఆయన ప్రతి ఐపీఎల్లో కూడా 500కు పైగా రన్స్ కొడుతున్నాడు. అదొకటి. అలాగే ఈ ఐపీఎల్లో అందరికీ గుర్తుంచుకునే పేరు వైభవ్ సూర్యవంశీ. గత ఐపీఎల్ అతను ఆడాడు, అందరికీ తెలిసింది. ఈ ఐపీఎల్లో మంచి ఫామ్లో ఉన్నాడు, వరుసగా కొడుతున్నాడు, హాఫ్ సెంచరీలు దంచి కొడుతున్నాడు అనమాట. అండ్ అతని స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. ప్రతి మ్యాచ్లో మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్తో కొడుతున్నాడు. సో అతను ఖచ్చితంగా ఇండియన్ టీంలో చోటు ఫిక్స్ చేసుకున్నట్టే. ఇట్లా ప్రతి ఐపీఎల్ నుంచి ఎవరో ఒక కొత్త టాలెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఐపీఎల్ నుంచి కూడా పంజాబ్ టీం నుంచి ఒక ఇద్దరు వచ్చారనమాట. సో ఓవరాల్గా ఈ ఐపీఎల్ ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఎవరెవరు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది కామెంట్ చేయండి. ఓవరాల్గా అంటే కప్పు ఎవరు గెలుస్తారు, ట్రోఫీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? లాస్ట్ ఇయర్ ఆర్సీబీ గెలిచింది. సో ఇప్పుడు కూడా ఈ ఆర్సీబీ ఉన్న ఫామ్ చూస్తుంటే ఆర్సీబీ వాళ్ళే కొడతారేమో అనిపిస్తుంది. కానీ మరోవైపు ఈ ప్లే ఆఫ్ మ్యాచ్లు అండ్ ఫైనల్ మ్యాచ్లన్నీ కూడా గుజరాత్లో ఉన్నాయి. సో గుజరాత్లో వాళ్ళ హోమ్ మైదానంలో వాళ్ళు ఇరగొడుతున్నారనమాట. వాళ్ళకి బౌలింగ్ అక్కడ బాగుంది అండ్ బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి గుజరాత్ కూడా కప్పు రేస్లో ఉంది, ట్రోఫీ రేస్లో ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు కొట్టే ఛాన్స్ ఉంది? లేదు అనూహ్యంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎగరేసుకుపోతారా? అంటే ఎస్ఆర్హెచ్ సమస్య ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ, ఆ స్టెబిలిటీ లేదనమాట పూర్తి స్థాయిలో. ఒక్కోసారి 200కు పైగా కొడుతున్నారు. మొన్న చూడండి ఒక మ్యాచ్లో ముంబై మీద ఎవరి మీద అనూహ్యంగా 86కి కుప్పకూలారు. సో అట్లా కొన్ని సడన్గా వికెట్లు కోల్పోతున్నారు అనమాట. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒకసారి మీ ఉద్దేశం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.